తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు స్పీడప్ అందుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకల్ని అత్యంత వైభవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 2న జరగబోయే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లని మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని మేయర్ సూచించారు. వేడుకలకు హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఫస్ట్ టైం సెలబ్రేషన్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం సెలబ్రేషన్ కాబట్టి చాలా ఘనంగా నిర్వహించాలని మేము ఆలోచించాము. అయితే ఈరోజు అదే దిశలో మేము పెరేడ్ గ్రౌండ్స్లో కానివ్వండి, ట్యాంక్ బండ్ లోపల కానీ మార్నింగ్ మరియు ఈవినింగ్ కూడా ఒక పండగ వాతావరణంలో ఈసారి సెలబ్రేట్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నాం. అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు ఎవరైతే తెలంగాణ ఇచ్చిండ్రో ఆమె దగ్గర స్వయంగా వెళ్ళి ఆమెని ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే ఆమె చాలా సానుకూలంగా స్పందించారు. ఆమె కూడా రావచ్చు రేపు సెలబ్రేషన్స్ లోపల. సో అందరూ కూడా ఇవాళ పార్టీల అతీతంగా మేము ఈ సెలబ్రేషన్ జరుపుకున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ తెలంగాణ కోసం ప్రతి ఒక్క పౌరుడు కొట్లాడింది తెలంగాణ వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి ఒకటి చేస్తున్నాం. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఆల్సో ఈసారి చాలా మా అందరితో ఏంటంటే ఈసారి ఫ్యామిలీస్తో వచ్చి ఒక పండుగలాగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలనేసి మేము అనుకున్నాము. అందరికీ కూడా నేను చెప్పినట్టు పార్టీల అతీతంగా అందరికీ కూడా ఆహ్వానాలు పంపించడం కూడా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ వచ్చి కూడా మమ్మల్ని జాయిన్ చేసే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే దశాబ్ది ఉత్సవాల పేరిట ఎందుకంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఏదైతే ఉద్యమకారులని, అమరవీరులని, తెలంగాణ కోసం ఎవరైతే కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని ఈ ఉత్సవాల్లో మాతో పాటు కలిసి తీసుకొని వెళ్ళాలి. ఒక పండుగ వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏదైతే వ్యక్తిత్వాలకు అతీతంగా ఏదైతే మన రాష్ట్ర ఏర్పాటు కోసం ఏదైతే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. దానితో పాటు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, ఏదైతే గాయకులు, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. ఎవరికి వారికి సముచిత స్థానం కల్పిస్తూ మన తెలంగాణ ఏదైతే 10 సంవత్సరాల మన తెలంగాణ గురించి అన్నిటిని కూడా చూస్తూ ఏదైతే అన్ని శాఖల అధికారులతో పాటు అందరితో పాటు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే పబ్లిక్ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో మన తెలంగాణ ఉత్సవాల్లో తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క పౌరులు, యువకులు, పెద్దలు అందరూ కూడా పాల్గొనాలని